చాలు ఈ రోజుకి ఇది చాలు. ఆయన పైన హ్యాట్ పెట్టుకొని బ్లాక్ కలర్ సూట్ వేసుకొని దానికే పోయింది మైండ్. సో అసలు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది కదా. ఓ మై గాడ్, అసలు ఎంత బాగుందో సాంగ్. జస్ట్ 30 సెకండ్స్ ఉందన్నమాట ప్రోమో మొత్తం కూడా. ఇట్ వాజ్ లైక్ అసలు ప్యూర్ మాస్ అండ్ ప్యూర్ స్వాగ్, మంచి స్వాగ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ సార్. అయితే చూసారా అసలు నార్మల్గా దీనికి సంబంధించి పోస్టర్ ఒకటి రివీల్ చేశారు. ఆయన పైన హ్యాట్ పెట్టుకొని బ్లాక్ కలర్ సూట్ వేసుకొని స్టైల్గా నించోవడం అదిరిపోలే, దానికే పోయింది మైండ్. ఈరోజు ప్రోమో వచ్చాక ఆయన అందులో సింపుల్గా ఒక చిన్న స్టెప్ వేశారు. బాబా చాలు ఈ రోజుకి ఇది చాలు, హాయిగా నిద్రపోవచ్చు అనిపించింది అనమాట. సో సాంగ్ అయితే చాలా బాగుండబోతుంది అని అర్థమవుతుంది. దేఖ్లేంగే సాలా, మీరు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సార్ మూవీస్లో ఏది ఏ మే రాజహా సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ఎంత హైప్ క్రియేట్ అయిందో దానికి మించి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్ అఫ్ కోర్స్ ఈ మూవీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ఎక్స్పెక్టేషన్స్కి మించి అంటే ఫుల్ మీల్స్ ఫ్యాన్స్కి అయితే అసలు చిన్నపాటి ఒక కరెంట్ షాక్ ఇట్లా తగిలిచ్చి ఫ్యాన్స్కి ఇట్లా తగిలిచ్చి ఇట్లా వదిలిపెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు ఈ ప్రోమోతోటి. మరి నెక్స్ట్ ఫుల్ సాంగ్ వచ్చాక ఏ రేంజ్లో ఉంటుందో నేను చెప్పనక్కర్లేదు. ఈసారి థియేటర్లలో మామూలుగా ఉండదన్నమాట, అది సంగతి. అండ్ మనమైతే లాస్ట్ పవన్ కళ్యాణ్ సార్ మూవీ చూసుకుంటే ఏదైతే వచ్చిందో ఓజీ, దానితోనే అసలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్తో ఇంకా పండగ వర్డ్ కూడా చాలా చిన్నదైపోతుందేమో. దీనికి మించి ఇంకా కొత్త వర్డ్ ఏదైనా కనిపెట్టాలి, అలా ఉంది. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఈసారి అయితే ఖచ్చితంగా హరిశంకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన డిసప్పాయింట్ చెయ్యరు అని అనుకుంటున్నాము. అండ్ అలాగే హరిశంకర్ సార్ ఆయన డైరెక్షన్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన మాస్ హ్యాండిలింగ్లో ఆయనకి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎవరినైనా కూడా ఇలా హ్యాండిల్ చేసి పడేస్తారు ఆయన. సో ఆయన డైరెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ సాంగ్ గురించి మాట్లాడుకుంటే డిఎస్పి గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇది కదా మాకు కావాల్సింది అని అనిపించింది. సో నార్మల్గా ఆయన సాంగ్స్ ఏవైనా మీరు చూడండి, రిపీటెడ్గా ఆడియన్స్ వింటూ ఉంటారు. అండ్ ఆయన సాంగ్స్కి వేసే స్టెప్పులు బాబా, అసలు ఆయన సాంగ్స్కి స్టెప్పులు వేయని వాళ్ళు మనుషులే కాదండి. అది ఆయన మ్యూజిక్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది మరి ఫుల్ సాంగ్ వచ్చాక మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఈ ప్రోమో మీరు చూసుంటే కనుక మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.